నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఫీజు బకాయి బీజేపీ లడాయి అని చెప్పేసి నినాదం తీసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. సో మనతో పాటు చాలా మంది బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు. అండ్ భారీగా విద్యార్థులు కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇష్యూ మీద. అన్న నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారన్న ఇష్యూ మీద? ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులకు అందరు కూడా న్యాయం చేస్తాం, ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం కూడా క్లియర్ చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు సీఎం పీఠం ఎక్కిన తర్వాత విద్యార్థులకు అన్యాయం చేస్తూ వారి చదువులకు దూరం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనిని ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారి ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి, ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ రావాలి, చదువు అనేది వాళ్ళ ప్రాథమికమైనటువంటి హక్కు, ఆ హక్కుని కాలరాసేటువంటి ప్రయత్నం ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి విద్యార్థుల పక్షాన, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం భారీ ఎత్తున విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలుపుతా ఉన్నారు. అంటేనే ఈరోజు అర్థమవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను ఎంత రకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది. ఇప్పటికైనా మేల్కోవాలి. తెలంగాణ బాగుపడాలంటున్నాం, తెలంగాణ అభివృద్ధి చెందాలంటున్నాం, మరి విద్యార్థులే లేనటువంటి ప్రజలలో మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటాము? కాబట్టి ఇప్పటికైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఏవైతున్నాయో వాటిని అన్నింటిని కూడా విడుదల చేయాలి. అరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు, నేను గతంలో ఉన్నటువంటి ఫీజులను రీఎంబర్స్మెంట్ నేను చెయ్యను, నేను వచ్చిన తర్వాత చేస్తా అంటున్నాను. నేను రేవంత్ రెడ్డిగా వచ్చి మిమ్మల్ని అడుగుతలేం, మేము ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ స్థాయిలో ఎవరున్నా కానీ విద్యార్థుల పక్షాన మేము అడగడం జరుగుతుంది. కానీ ఆడోడో బకాయిలు పెట్టిండు, వాడిని నేను ఎందుకు క్లియర్ చేస్తా అంటే నీ అయ్యే జాగిరా ఇది? నీ ఇంట్లోకే తీసుకొచ్చే మన పైసలు కడుతున్నావా? ప్రభుత్వ నిధులకేసి విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు ఏవో ఉన్నాయో వాటిని క్లియర్ చేయంటున్నాం. ఎవడో ఇయ్యలేడు, నేనెందుకు ఇస్తా, నాది నేను ఇస్తా అని చెప్పేసి చీప్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇదే విద్యార్థులను తీసుకొని వచ్చి రోడ్ల మీద నీ యొక్క భర్తం పట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమైతా ఉంది. రాబోయే రోజులలో నువ్వు కనుక ఫీజు రీఎంబర్స్మెంట్లో కనుక క్లియర్ చేయకపోతే విద్యార్థులతోని ఎంత దూరం అయినా కానీ పోవడానికి, ఉద్యమాలు చేయడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్న గారి ద్వారా మేము ముందుకు సమాజ విషయ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ పార్టీకి సంబంధించిన బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు కూడా చాలా అగ్రెసివ్ గా కొట్లాడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ మీద. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది నష్టపోతున్నారు వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల? దాదాపుగా 12 లక్షలకు పైగా విద్యార్థులు దీని ద్వారా ఉండడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం దీనిని బేస్ చేసుకొని లక్షలాది మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఈరోజు చెప్తా ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఈ యొక్క ప్రభుత్వం చాలా చిన్నది అనుకుంటున్నది, కానీ ఆ యొక్క విద్యార్థిని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలు అనేకంగా ఉన్నాయి. ఆ విద్యార్థి బాగుపడితే ఆ యొక్క కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే దేశం, రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో అనేక మంది ఉన్నారు. కానీ ఏదైనా ఇంతమంది విద్యార్థులు రోడ్ల మీద పడతా ఉంటే సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. అరే హయ్యర్ ఎడ్యుకేషన్ అయిపోయి ఇంకా ఏదైతే డిగ్రీ కానీ ఇంటర్ కానీ అయిపోయినటువంటి విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్కి పోవాలంటే సర్టిఫికెట్స్ కావాలి. మేనేజ్మెంట్ని అడిగితే మాకు స్కాలర్షిప్లు రాలేవు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. విద్యార్థిని అడిగితే మా దగ్గర పైసలు లేవు కానీ కదా మేము ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో చదివినాం, రీఎంబర్స్మెంట్ అంటున్నారు. మరి దీని యొక్క తప్పంతా ఎవరిది? మరి ప్రభుత్వందే కదా. నువ్వు చెప్పు, బాగా చెప్తా బయటకు వచ్చి నేను ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యను, నాకు చేత కాదు, నేను చేతగాని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా అని చెప్పేసి ప్రజల ముందల, ప్రభుత్వం ముందల ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేయి. నిన్ను కూడా అడగడు కదా. నువ్వు ఊరు చూస్తే దిబ్బా, లోపల పోయి మాట్లాడితేనేమో నేను అన్ని ఇస్తున్నాను, అందరికీ న్యాయం చేస్తున్నాను అన్నటువంటి వ్యక్తివి ఇక్కడ విద్యార్థులను ఎందుకు పట్టించుకోవట్లేను? కాబట్టి మేము తక్షణమే కోరుతున్నాం, నువ్వు కోర్టుకి ఇస్తున్నటువంటి ఏదైతే సరెండర్ విషయంలో కానీ నువ్వు ఇన్ని ఇస్తా, 3,000 కోట్లు ఇస్తా, 2,000 కోట్లు ఇస్తా అని చెప్పి పేపర్ మీద కాదు, వాటిని రిలీజ్ చేయాలి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి బకాయిలను కూడా నువ్వే రిలీజ్ చేయాలి. నువ్వే అంటే అక్కడ సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రిలీజ్ చేయాలి. కాబట్టి పర్సనల్గా కాదు, ఇది ప్రజల పక్షాన నువ్వు ఆలోచించాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియదు. ఈ నిరాహార దీక్ష ద్వారా గవర్నమెంట్ లో చలనం రాకపోతే బీజేపీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 100% యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, యువతను మొత్తం కూడా ఏకం చేస్తాం. ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అధికారంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డిని అదే రకం ఖచ్చితంగా ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎక్కడైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో, ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో, ఎక్కడైతే నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుని నిర్మించడానికి మేము ముందలు పోతాం. భారతీయ జనతా పార్టీ కావచ్చు, మహిళా మోర్చా కావచ్చు, యువ మోర్చా కావచ్చు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రోజు ఉన్నటువంటి మొత్తం కూడా విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అడిగినటువంటి పాపన విద్యార్థుల పైన లాఠీ చార్జీలు చేసినారు. విద్యార్థులు ఈరోజు చూస్తూ ఉంటే విద్యా వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం ఉన్నది. పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక దిక్కు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక దిక్కు, డిగ్రీ విద్యార్థులు ఒక దిక్కు, అంటే ఎవరి వ్యవస్థ ఎక్కడ కాకుండా ఉన్నది. అందరిని కూడా ఏకతాటిపైకి వచ్చి విద్యార్థుల పక్షాన వారి భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా కానీ, ఎన్ని జైళ్ళకు పోయినా కానీ మేము సిద్ధంగా ఉన్నాం.